ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 50వ శ్లోక వివరణ. నిస్తులా నీలచికురా నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. ఇప్పుడు చెప్పబోయే ఈ నిస్తుల అనే నామం నుండి సమానాధిక వర్జిత అనే నామం వరకు గల ఈ 15 నామాలు పంచదశాక్షరి మహా విద్యోపాసనకు సంబంధించినవి. ఈ 15 నామాలను నిత్యం స్మరిస్తూ జపిస్తూ దుఃఖాలను పోగొట్టుకొని సుఖప్రదమైన జీవితాన్ని పొందవచ్చు. ముందుగా నామము నిస్తుల అంటే సాటి లేనిది, ఉపమానం లేనిది అమ్మ అని అర్థం. ఆస్తిలోనూ అందంలోనూ హోదాలోనూ ఇంకొకరిని తక్కువ చేసి చూడడం అనేది మహాపాపం. అలాగే తమకన్నా ఉన్నత స్థాయి వారిని చూసి తనను తాను తక్కువ చేసుకోవడం కూడా పాపమే. ఈరోజు నీ స్థితికి నీ యొక్క పాపపుణ్యాలే కారణం. మంచి ఆలోచన, మంచి కర్మలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మళ్ళీ జన్మలో ఉత్తమగతిని కలిగిస్తాయన్నమాట. అలా అని మంచి జీవితం గడుపుతూ అహంకారంతో ప్రవర్తిస్తే ఆ పుణ్యం కూడా త్వరగా నశించిపోతుందట. అంటే మనం గత జన్మలో సంపాదించుకున్న పుణ్యం అంతా ఈ జన్మ మంచిగా రావడానికి ఉపయోగపడుతుంది. కానీ పైన చెప్పినట్లు మాకేమీ అంతా బాగుంది, మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాం అనే అహంకారంతో ప్రవర్తిస్తే సంపాదించిన పుణ్యమంతా నశిస్తుంది అని చెప్పడం. అంటే ఆ పుణ్యమంతా క్రెడిట్లో ఉండాలా అంటే ఈ జన్మలో కూడా మంచి సంస్కారంతో పుణ్యకార్యాలు చేస్తూ ఉండాలన్నమాట. అంటే మనకు కలిగినంతలో ఒకరికి సహాయం చేయడం, ధర్మగుణం కలిగి ఉండటం, అదే సంపన్న గుణం అంటారు. అర్హత అనేది ఆస్తిని చూసి కాదు, గుణాన్ని చూసి నిర్ణయించాలి. అన్ని సమస్యలు అహంకారంతో, అసూయతోనే మొదలవుతాయి. వాటిని దూరంగా ఉంచితే మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాం. పరమేశ్వరుణ్ణి చేరుకునే మార్గంలో భక్తి, నమ్మకమే ప్రధానం. తర్వాతి నామం నీలచిగుర అంటే నల్లని ముంగురులు కలది ఆ తల్లి అని అర్థం. చికురములు అంటే ముంగురులు అంటే తల వెంట్రుకలు అని అర్థం. చితగ్ని కుండం నుంచి అమ్మవారు ఆవిర్భవించినప్పుడు ఒక్కో దేవత ఒక్కో ఆకారంగా మారి ఆ తల్లి రూపుదాల్చింది అని మనము మొదటి నామ వివరణలోనే చెప్పుకున్నాం. ఆ విధంగా అమ్మవారి కేశాలు యముడి నుండి వచ్చినవే. అటువంటి కురులు సౌందర్యానికి ముఖ్య కారణం. కురులు అభిమానానికి, అహంకారానికి కూడా సంకేతం. అందుకే దేవుని వద్ద తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. దాని అర్థం ఏమంటే నేను మనసును, బుద్ధిని భక్తితో నింపుకొని అహంకారాన్ని విడిచి శరణాగతిని కోరుతున్నాను అని అర్థం. జీవుల యొక్క స్వభావ గుణం వారి వెంట్రుకలను ఆశ్రయించి ఉంటుందట. అందుకే తెలియని వారి నుండి సవరం తెచ్చి పెట్టుకోకూడదు. ఇంట్లో వారివి కానీ, తెలిసిన వారివి కానీ సవరం చుట్టించుకోవాలి, కానీ తెలియని వ్యక్తి నుండి కొనకూడదు అంటారు. చక్కని చిక్కని నల్లని ముంగురులు కలది అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం నిరపాయ అంటే అపాయము లేనిది అని. అపాయం అంటే ఎడబాటు అనే అర్థం కూడా ఉందట. ఇంకొకటి, అమ్మవారికి అయ్యవారితో ఎప్పుడూ ఎడబాటు ఉండదు. ఆమె నిత్య సుమంగళి. అయ్యవారు విషం తిన్నా కూడా అమ్మవారి మాంగళ్య బలం ఏ అపాయం వాటిల్లకుండా చేసింది. అందుకే వారిద్దరూ అర్ధనారీశ్వరులు. అందుకే అమ్మ నిరపాయ అయింది. ఈ నిరపాయ అనే పదము తల్లిదండ్రులకు వర్తిస్తుంది. ఏ స్థాయి వారైనా తమకున్నంతలో తమ సంతానాన్ని పోషిస్తూ ఎటువంటి అపాయం రాకుండా రక్షిస్తూ కాపాడుకుంటూ ఉంటారు. వారి ప్రేమలో త్యాగం తప్ప స్వార్థం అనేది ఉండదు. అటువంటి తల్లిదండ్రులకు ఎడబాటు కలిగితే ఆ కుటుంబము, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. అమ్మవారిని సదా శరణు వేడితే వారికి ఆ తల్లి ఆ కుటుంబంలో ఎడబాటు లేకుండా రక్షిస్తుంది. ఇకపోతే తర్వాతి నామం నిరత్యయ అంటే అతిక్రమించడానికి వీలు లేనిది అని అర్థం. శ్రీ జగన్మాత సర్వంతర్యామి కావున ఎవరు ఎక్కడ రహస్యంగా అతిక్రమించి ప్రవర్తించలేరు. త్రిమూర్తులతో సహా
వాయువంతటి వాడు తన ధర్మాన్ని నిర్వర్తించకపోతే ఈ మహారాజ్ని ఏ శిక్ష విధిస్తుందో అని వీస్తూ ఉంటాడట. అలాగే సూర్యుడు, అగ్ని మొదలగు వారంతా కూడా వారి వారికి కేటాయించిన విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఇక సామాన్య మానవులమైన మనమెంత? ఎవరు చూడలేదని ఎన్నో పనులను, నియమాలను అతిక్రమించి చేస్తూ ఉంటారు. ఎవరు చూస్తున్నా చూడకున్నా పరమాత్మకు తెలియంది కాదు కదా. దైవమనే కాదు, నీ అంతరాత్మ నుండి కూడా తప్పించుకోలేవు. అందువల్ల భక్తిగా ఒక చిన్న నమస్కారం చేసినా ఫలితం ఉంటుంది. అదే సమయంలో చిన్న తప్పు చేసినా శిక్ష పడుతుంది. దేనికైనా ఫలితం, అది మంచి కానీ చెడు కానీ అనుభవించకుండా పోలేం. తర్వాతి నామం దుర్లభ, అంటే పొందశక్యం కానిది అని అర్థం. మన ప్రవచనాలకు కానీ నిర్వచనాలకు కానీ అమ్మ లొంగేది కాదు. అసలు అమ్మవారి మీద భక్తి ఏర్పడటానికే ఆమె యొక్క అనుగ్రహము మనకు కావాలన్నమాట. ఆ అనుగ్రహం కలిగిన ఎన్నో జన్మలకు ఎంతో సాధన చేసిన తర్వాత కానీ అమ్మవారి దర్శన భాగ్యము పొందలేం. ఇది జన్మ జన్మల సుకృత ఫలితంగా తెలుసుకోవాలి. అమ్మవారు అంతా తానై ఉండి ఉంటుంది, అందరిలో ఉంటుంది. ఇలా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము అంటే అది కూడా ఆ తల్లి అనుమతితోనే జరుగుతుంది. జగన్మాతను తెలుసుకోవడం అంటే ఆధ్యాత్మిక సాధనలో సఫలమయ్యి సహస్రారంలో పరమాత్మలో ఐక్యం అయినట్లు. అట్టి స్థితిలో కూడా ఆ తల్లిని గురించి పూర్తిగా తెలుసుకోలేరు. తెలుసుకున్న వారికి మరలా జన్మ ఉండదు. తర్వాతి నామం దుర్గమ, అంటే కష్టముచే చేరతగినది, తెలుసుకోతగినది దేవితత్వం అని అర్థం. గమము అంటే ప్రయాణము లేదా త్రోవ, మార్గము లేదా దాటడము అనే అర్థాలు వస్తాయి. అంతా ఆ జగన్మాత నిండి ఉన్నప్పుడు ఆ తల్లిని తెలుసుకోవడం ఎందుకు అంత కష్టమని అనుకోవచ్చు. ఒక ఉదాహరణ, బ్రహ్మ ప్రతి ఒక్క సృష్టికి కూడా ఒక స్థానం నిర్ణయించారు. ఏది ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి అని నిర్ణయించారు. సృష్టి కార్యము తనకు ఆ తల్లి అప్పగించారు కనుక, అయితే అన్నింటికీ స్థానం నిర్ణయించిన బ్రహ్మ శాంతిని ఎక్కడ దాచాలి, ఎక్కడ పెట్టాలి, దాన్ని సులభంగా పొందే మార్గాన్ని ఎక్కడ పెట్టినా కూడా మానవులు దాన్ని సులభంగా పొందే మార్గాన్ని తెలుసుకుంటారు. మానవులు అంత సులభంగా తెలుసుకుంటే జీవిత పరమార్థం ఏముంటుంది అని ఆలోచించి బ్రహ్మ ఆ శాంతిని మనిషిలోనే దాచాడట. అంతటా వెతకగల మేధస్సు ఉన్న మానవుడు తనలో తాను శోధించడు. అలా తనను తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తే అదే సాధన, శాంతి అంటే అమ్మవారు. ఆమెను తెలుసుకోవడానికి అలా ప్రయత్నం చేయడం అంటే నియంత్రణ అనేది మనసుకు రావాలి. అది చాలా కష్టమైన సాధన, అప్పుడే సాధ్యం. అందుకే ఆ తల్లి దుర్గమ, తెలుసుకోవడానికి సులభంగా సాధ్యం కానిది అని అర్థం. ఇకపోతే తర్వాతి నామం దుర్గా, అంటే దుర్గముడనే రాక్షసుని చంపిన అమ్మవారికి దుర్గా అనే పేరు వచ్చింది. దుర్గమనగా కోటవలే ఉండి భక్తులను రక్షించినది శ్రీదేవి అని అర్థం. లోకాన్ని దుర్గతి నుండి కాపాడడానికి వెలిసిన రూపం, దుష్ట సంహారం చేసి లోకకంటకులను సంహరించి లోకశాంతిని కలిగించి ఆమె చేత మరణించిన వారికి కూడా మోక్షాన్ని ప్రసాదించిన తల్లి దుర్గ. మనలోని అనగా చెడు స్వభావాన్ని వెడలగొట్టి దాట సఖ్యం కాని వాటిని దాటించుచు కష్టమైన కార్యాలను సానుకూలపడినట్లు చేయు శక్తి స్వరూపిణి దుర్గ. సృష్టినే కాదు, త్రిమూర్తులు సైతం కష్టకాలంలో స్మరించే నామం దుర్గా అవతారం. దుర్గలు మొత్తం 9 మంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. వీరిని నవదుర్గలు అంటారు. ఈ దుర్గాదేవి బీజాక్షరం దుమ్. ఇంకా వివరణ కావాలంటే ఇంతకుముందు నేను చేసిన ఆడియో దుర్గా గురించి మొత్తం వివరణ ఉంది, అందులో అది వినండి. తర్వాతి నామం దుఃఖహంత్రి, అంటే జనన మరణాది సంసార దుఃఖాలను తొలగించినది శ్రీదేవి అని అర్థం. మురికి నీటిలో కొన్ని మంచినీటిని కలిపితే అవి కూడా మురికిగానే మారిపోతుంది. కానీ మురికి నీటిలో మంచినీటిని ఆపకుండా పోయడం వలన ఆ మురికి నీరంతా పోయి స్వచ్ఛంగా తేటగా కనిపిస్తుందన్నమాట. అలాగే జీవుడు కూడా
కష్టాలు, కన్నీళ్ళు, ఆశలు, అపోహలు, అవమానాలు, అహంకారాలు ఇలా ఎన్నో అలవాట్లు, ఆలోచనలతో మనస్సు, బుద్ధి మలినమయ్యి దుఃఖానికి గురి అవుతూ ఉంటారు. ఆ తల్లిని శరణు వేడి నిరంతరంగా నామజపము, ధ్యానము, ఆరాధన చేస్తే ఆ మనసులోని మురికంతా పోయి స్వచ్ఛమైన ప్రశాంత జీవితం గడుపుతారు. ఆ తల్లి దుర్గరూపంలో మన దుఃఖాన్ని దూరం చేసి తల్లిగా అండగా ఉండి ఆదుకుంటుంది. అందుకే ఆ తల్లి దుఃఖాలను తొలగించే దుఃఖహంత్రి అయింది. తర్వాతి నామం సుఖప్రద, సుఖములను అధికంగా ఇచ్చునది అని అర్థం. ఈ జన్మలో మానవులు సంపాదించిన ధనధాన్యాలు శాశ్వతం కాదు, ఈ సుఖాలు శాశ్వతం కాదు. మరి శాశ్వతమైన ఆనందం ఒక్కటే, అదే బ్రహ్మానందం. సంపన్నుడు, వేదవిధుడు, ఆరోగ్యవంతుడు, కర్మిష్టి అయిన మానవుడు ఈ లోకంలో పొందే ఆనందానికి కొన్ని వేల కోట్ల రెట్లు ఉంటుంది. ఏది? ఈ బ్రహ్మానందాన్ని. సుఖం అనేది ఇంద్రియాలకు సంబంధించినది. సంతోషం అనేది నలుగురు కూర్చొని మాట్లాడుతూ హాయిగా కాలం గడపడం అనేది ఒక సంతోషం. ఆనందం అనేది మానసికంగా బ్రహ్మస్థితిని కలిగి ఉండటం, ఇదే బ్రహ్మానందం. ఈ బ్రహ్మానందమే శాశ్వతం. ఈ సుఖ సంతోషాలు అనేవి అశాశ్వతం. మన బుద్ధిని తప్పుదోవ పట్టించే సావాసాల వల్ల ఆలోచన, ప్రవర్తన కలుషితమవుతుంది. మన ఆలోచన పద్ధతి బాగుండాలి. చాడీలు చెప్పడము, వినడం కూడా ఆపేయాలి. అశుభం పలికే వాళ్లకు దూరంగా ఉండాలి. అందుకే అమ్మ అనుగ్రహం పొందాలి. శాశ్వతమైన ఆనందాన్ని ఆధ్యాత్మిక సంపదతో కొనవచ్చు. ఈ జన్మలో చేసిన ఆధ్యాత్మిక సాధనే మరుజన్మకు కూడా నీకు క్రెడిట్ అవుతుంది. కానీ భౌతిక సంపదలు ఏది నీ అంతిమ దశలో నీతో రావు. ఆధ్యాత్మిక సాధన వల్లే ఆ పరమేశ్వరి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.